సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును గాకండి. దేవుడు ప్రత్యేకంగా నీతో గొప్పగా అద్భుతమైన ఆశ్చర్యకరమైన గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు, గొప్ప మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. కాబట్టి సమస్త ఆనందంతో నీకు సమస్త అసలు నీ సంపూర్ణంగా నీ జీవితంలో నీ బ్రతుకులో ఆనందం లేదు అని భయపడుతూ బాధపడుతూ అనుకుంటున్నావేమో, లేకపోతే ఏడుస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో. అసలు ఆనందం అంటేనే తెలియదు నాకు. సమస్త అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉన్నటువంటి విధంగా నా సమస్త ఆనందం దేవుడు నాకు ప్రసాదిస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ. నీకు సమాధానం లేదేమో నీ ఇంట్లో, నీ ఒంటిలో, నీకు తెలిసినటువంటి వాళ్ళ యొక్క నీ బంధువుల దగ్గర, నీ అనేక మంది మనుషుల దగ్గర నీకు సమాధానం లేకుండా నువ్వు ఉండే స్థితిలో నువ్వు ఉంటూ వస్తూ వచ్చినావేమో. కానీ దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వస్తూ వచ్చినాడు అంటే నీకు సమాధానం లేదు కాబట్టి సమాధానంతోనూ మిమ్మల్ని నింపును కాక సమస్త ఆనందంతో నింపుతా అంటున్నాడు దేవుడు. సమాధానంతో నేను గొప్ప నింపుతానని మాట్లాడుతున్నాడు. కాబట్టి మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి సంపూర్ణమైన దేవుడికి సంపూర్తిగా దేవుని యొక్క హస్తాలుగా నేను సంపూర్ణంగా అప్పగించుకుంటూ వస్తే నీకు గొప్పగా సమస్త ఆనందంతో సమాధానంతో నేను గొప్ప నింపాలని గొప్ప మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు.